హాయ్! హలో అందరికి. వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో, ఈరోజు ఏంటిదంటే నేను హల్దీ ఫంక్షన్ కోసం ఒకటి డబుల్ లేయర్ లెహెంగా కోసం ఇట్లా 2 శారీస్ తీసుకున్నా నేను ప్లెయిన్ శారీస్. ఇవి 200, 250 లేదా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో 150 ఆ ప్రైస్‌లో ఉంటాయి అంతే. ఆ శారీస్‌ని నేను 2 శారీస్ తీసుకున్నా. మొత్తం ప్లెయినే ఉంటాయి ఇవి. హల్దీ ఫంక్షన్స్‌కి అట్లా కట్టుకుంటారు కదా! ఆ శారీసే. మొత్తం జార్జెట్ శారీస్ ఉంటాయి. కాకపోతే ఇందులో నేను లైనింగ్ యూజ్ చేస్తలేను. దీన్నే డబుల్ చేసి మళ్ళీ 2 లేయర్స్ అట్లా కుడుతున్నా. సో, కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తానండి. అయితే ఫస్ట్ మనం బ్లౌజ్‌కి కట్టేసేసుకోవాలి. మనకు బ్లౌజ్‌కి ఎంతైతే పడతదో క్లాత్ అంత క్లాత్ కట్టేసేసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్‌కి. సేమ్ ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసి కట్టేసేసుకుంటే ఈజీ వచ్చేస్తది మనకి. ఇట్లా కట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం హ్యాండ్స్ కోసం అన్నమాట. హ్యాండ్స్ మనం కొంచెం ఫ్రిల్ హ్యాండ్స్ పెట్టుకుంటాం. ఆ ఫ్రిల్ హ్యాండ్స్ కోసం కట్ చేసేసుకోవాలి. ఫ్రిల్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం లెహంగాకి నేను డబుల్ చేస్తానన్నా కదా! అయితే ఆ డబుల్ చేయడానికి లోపల లైనింగ్ లేదు కదా! ఆ లైనింగ్ కోసం అనేసి ఇట్లా నేను కొంచెం కట్ చేసేసుకుంటున్నా. అంటే మన శారీ మొత్తంలో హాఫ్‌లో హాఫ్ అన్నమాట అట్లా. మొత్తం ఎక్కువ కూడా కాదు. హాఫ్‌లో హాఫ్ కట్టేసేసుకుంటున్నా అంతే. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇంకా కొంచెం ఓన్లీ ఫ్రిల్స్ కోసం అట్లా కొంచెం కట్టేసేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఒక శారీ ఉంది కదా! అందులో నేను లైనింగ్ కోసం తీసుకున్న అండ్ కింద మనకి లెహంగా కోసం ఇప్పుడు లాస్ట్ కట్ చేసిన కదా! అది మన లెహంగా ప్లీట్స్ కోసం అన్నమాట. నేను హ్యాండ్స్ ఇంకా కట్ చేయలేదు. నేను అందులో కట్టేసినాం అనుకున్నా. అయితే ఇప్పుడు కట్టేసేది మాత్రం హ్యాండ్స్ కోసం అన్నమాట. కొంచెం ఎక్కువ కుచ్చులు కావాలనేసి నేను హ్యాండ్స్ అండ్ మనకి ఇంకా డోరీస్‌కి ఇప్పుడు ఇందులో మిగిలిన ఫ్యాబ్రిక్‌లో మనకి మొత్తం కుచ్చులకే అయిపోతది కదా! అందుకనేసి ఫ్రిల్స్ అండ్ డోరీస్ వీటి కోసం నేను ఇప్పుడు ఎక్స్ట్రా కట్టేసేసుకున్నా. అండ్ ఇది మిగిలిందంతా దీన్ని మనం మిడిల్‌లో నుంచి హాఫ్ వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం మిడిల్‌లో నుంచి హాఫ్ వేసేసుకోవాలి. హ్యాండ్స్‌కి ఇట్లా కట్టేసుకున్న తర్వాత లోపల లైనింగ్ కోసం అండ్ లెహంగా కోసం అట్లా కట్టేసేసుకున్నాం కదా! హ్యాండ్స్ కుచ్చుల కోసం కట్టేసుకున్న తర్వాత అర్థమవుతుందని అనుకుంటున్నా. నేను అన్ని లేయర్స్ ఇట్లా దేని దానికే ఇట్లా కట్టేసేసుకుంటున్నా అంతే. ఇట్లా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌లో నుంచి మిగిలిన శారీ మొత్తాన్ని ఇట్లా మిడిల్‌లో నుంచి కట్టేసేసుకోవాలి. సేమ్ ఇట్లా కట్టేసేసుకుంటే అయిపోతది మనకి. మొత్తం ఇట్లా స్ట్రెయిట్‌గా కొంచెం ఇట్లా కట్టేసేసుకొని చింపేసుకున్నాం అనుకో మనకి ఈజీగా మొత్తం కట్ అయిపోతది. ఇట్లా శారీ మొత్తం అట్లనే చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. ఈజీగానే ఉంటది. ఇట్లా 2 లేయర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెహంగా క్లాత్ ఉంటది కదా! మనం ఫస్ట్ కట్టేసేసుకున్నాం కదా! అదన్నమాట. దాన్ని పెట్టేసుకొని దాన్ని మిడిల్‌లో నుంచి ఇట్లా అన్నీ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలి. బాక్స్ ప్లీట్స్ ఫ్రిల్స్. నాకు బాక్స్ ప్లీట్స్ తెలుసు కదా! అటు సైడ్ నుంచి ఒకటి, ఇటు సైడ్ నుంచి ఒకటి అట్లా ప్లీట్స్ పెట్టేసుకుంటే బాక్స్ ప్లీట్స్‌లా రెడీ అయిపోతది. ఇది మొత్తం ఫస్ట్ ఎంతుందో చూసుకొని మనకి ఫ్రిల్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోవాలి. మొత్తం మనకి 42, 43 ఉంది. అయితే మనకు మొత్తం 42 కావాలి అండ్ పైన బెల్ట్ కోసం 2 సెంటీమీటర్స్ కదా! 2 సెంటీమీటర్స్ బెల్ట్ కోసం కూడా నేను కట్ చేసేసుకున్నా ఫస్టే. ఇప్పుడు ఫస్ట్ శారీలోనేమో ఓన్లీ మనం బ్లౌజ్ పార్ట్‌కి అండ్ హ్యాండ్స్‌కి ఫ్రిల్స్ కోసం అండ్ లెహంగా పార్ట్ ఇంకా లోపల లైనింగ్ పార్ట్ అన్నీ కట్టేసుకున్నాం. సెకండ్ శారీలోనేమో ఓన్లీ మనం బెల్ట్‌కి అండ్ మొత్తం శారీ ఫ్రిల్స్‌కి కట్టేసేసుకున్నాం. అయితే కింద నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఒక 3 సెంటీమీటర్స్ కట్టేసేస్తున్నా శారీలో నుంచి. దాన్ని కింద ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎట్లయితే నేను కట్టేసుకుంటున్నానో దాన్ని ఫోల్డ్ చేసేసుకుంటే మనకు నీట్‌గా అంటే దారాలు ఎళ్ళకుండా నీట్‌గా ఉంటది. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఈజీగానే ఉంటది. కుడుతూ పోతే వచ్చేస్తది మనకి. కాకపోతే ఏ పార్ట్ నేను ఎక్కడ కట్ చేసినా అనేది
ఒకసారి మళ్ళీ మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి, అయితే తొందరగా అర్థమైపోతుంది. సేమ్ అట్లా కట్టేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. దేని పార్ట్ దానికి కింద అట్లా ఫోల్డ్ చేసేసుకుంటే, కింద పైన ఫోల్డ్ చేసుకుంటే మనకి దారాలు అయితే నీట్గా ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలి మొత్తం. కుట్టుకున్న తర్వాత మనకి ఇట్లా నేను చూపిస్తున్నట్టు మధ్యలో నుంచి ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మొత్తం అది క్లాత్ మొత్తం పెట్టేసుకోవాలి. ఈ రెండు క్లాత్ని జాయింట్ చేసి ఇప్పుడు మనం హాఫ్ కట్ చేసినాం కదా, ఆ రెండింటిని జాయింట్ చేసి ఆ కింద ఉన్న పార్ట్ ఉంది కదా, కింద ఉన్న లెహంగా పార్టు, దాని మీద మొత్తం ఈ కుచ్చులన్నీ వచ్చేలా వేసుకోవాలి. అయితే మనకి ఎక్కువ ఫుల్ గేరా వస్తుంది అన్నమాట. అట్లా కట్టేసేసుకుంటే ఇప్పుడు ఈ లెహంగా మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజు ఈజీగానే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన. ప్రిన్సెస్ కట్కి నేను ఓన్లీ టక్స్ పెడుతున్నా అంతే. ప్రిన్సెస్ కట్ ఏం చేస్తలేను. ఓన్లీ ఫ్రంట్ 2 టక్స్, బ్యాక్ 2 టక్స్. ఫ్రంట్ కొంచెం ఎక్కువ టక్స్ తీసుకోవాలి, బ్యాక్కి కొంచెం సన్నం తీసుకోవాలి. ఇట్లా 4 ఫోల్డ్ వేసుకున్న తర్వాత సైడ్కి మిగిలింది మనకు హ్యాండ్స్కి వచ్చేస్తుంది. అయితే 14.5 తీసుకుంటున్నా నేను మొత్తం లెంత్. 14.5 తీసుకున్న తర్వాత నెక్ బ్రెడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అట్లా తీసుకోవాలి. ఫస్ట్ ఇట్లా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ కట్టేసేసుకోవాలి. హ్యాండ్స్ మనం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి కొంచెం షార్ట్ హ్యాండ్సే తీసుకుంటున్నా, లేకపోతే మనకి ఫ్రిల్స్లోంచి కనిపిస్తుంది కదా, గలీజ్ ఉంటుంది. ఇట్లా మనకి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఫ్రిల్స్ పెట్టుకున్నా అని మనకు స్లీవ్లెస్ లాగా అనిపించదు, కంఫర్ట్ ఉంటుంది మస్తు. సో అందుకని ఇట్లా షార్ట్ హ్యాండ్స్ పెట్టేసుకోవాలి. ఇట్లా హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ అన్నమాట నేను రెండు ఒకటేసారి ఫోల్డ్ చేసేసుకుంటున్నా. మిడిల్లో నుంచి తీసుకొని ఇట్లా మనం డబుల్ ఫోల్డ్ వేసేసుకుంటే రెండు ఒకటేసారి అట్లా అయిపోతాయి. నాకు కరెక్ట్ 14.5 అట్లా కరెక్ట్ ఉంది కాబట్టి ఇది మొత్తం లెంత్ నేను అంతే దాన్ని డబుల్ తీసుకుంటున్నా అంతే. అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఇట్లా చూసుకున్నాం అనుకో, ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయితే తొందరగా అయిపోతాయి బ్లౌజ్ కట్ చేయడం, కుట్టడం. కానీ నేను నెక్ బ్రెడ్త్ అండ్ షోల్డర్ రెండు 6.5 అట్లా తీసుకుంటున్నా. నెక్ 3 అండ్ షోల్డర్ 3.5 తీసుకున్నా. అండ్ బ్రెడ్త్ వచ్చేసి 4.5 తీసుకున్నా. నెక్ లెంత్ తీసుకున్న తర్వాత ఇట్లా బాక్స్ డ్రా చేసేసుకొని లోపల రౌండ్ డ్రా చేసుకున్నాం అనుకో, అయితే మనకు మంచిగా రౌండ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా డీప్ నెక్ కావాలంటే మనం బ్రెడ్త్ కొంచెం తక్కువ తీసుకొని లెంత్ ఎక్కువ తీసుకోవాలి. అయితే డీప్ నెక్ వచ్చేస్తుంది మనకి. నాకు ఇది కొంచెం బోట్ నెక్ లాగా కావాలి కాబట్టి నేను ఇట్లా వేసేసుకుంటున్నా. బ్యాక్ కూడా నేను చిన్ననే పెడుతున్నా, ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ అంతే పెడుతున్నా. బ్యాక్ కూడా ఎక్కువ డీప్ వద్దనేసి. అండ్ సేమ్ ఇట్లానే అయిపోయిన తర్వాత కింద వేస్ట్ లైన్ దగ్గర మనకి ఎంత అయితే ఉంటుందో మన మెజర్మెంట్స్ ప్రకారం మీ ఎంత ఉంటే అట్లా తీసుకోండి. నేనైతే మనకి మొత్తం రౌండ్ ఎంత ఉంటుందో దాన్ని బై 4 చేసుకోవాలి. అండ్ 2 సెంటీమీటర్స్ టక్స్ కోసం పెట్టేసుకొని 1 సెంటీమీటర్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కలిపిస్తున్నా 2 అని 1 సెంటీమీటర్ అట్లా తీసుకున్న తర్వాత కింద కొంచెం షేప్ కట్టేసేసుకోవాలి మంచిగా నీట్గా. అండ్ 2 సెంటీమీటర్స్ ఏమో మనకు సైడ్ ఖర్చు కోసం 2 సెంటీమీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. అండ్ ఎప్పుడన్నా బ్లౌజ్ పట్టనప్పుడు అట్లా ఖర్చు ఉంచుకోవాలి కదా కొంచెం ఎక్స్ట్రా, దానికోసం 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. అండ్ సేమ్ ఇట్లా చూపిస్తున్నట్టు సేమ్ కట్టేసేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది. నేను ఎక్కువ కొలతలతో ఏం చెప్తలేను కదా, తొందరగా వచ్చేస్తాను అన్నమాట. ఇట్లా రఫ్గా వేసేసుకుంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది, నీట్గా వచ్చేస్తుంది. అండ్ టక్స్ కోసం ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. మనం 4 దగ్గర పెట్టేసుకుంటే కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా 4 సెంటీమీటర్స్ దగ్గర పెట్టేసుకొని ఒక చిన్న టక్ వేసేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది బాగా. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే పెట్టేసుకోవాలి. కాకపోతే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం సన్నం పెట్టుకోవాలి, ఫ్రంట్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. బ్యాక్ నేను ఎక్కువ డీప్ వేస్తలేను కాబట్టి కొంచెమే
ఫ్రంట్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ డీప్ వేస్తున్నా అంతే, కానీ ఎక్కువ నార్మల్ బ్లౌజెస్లా ఎక్కువ డీప్ వేస్తలేను. ఎందుకంటే మనకి ఇది నెక్ బ్రెడ్త్ వచ్చేసి మనం 3 తీసుకున్నాం కదా, ఎక్కువ డీప్ తీసుకుంటే షోల్డర్ డౌన్ అవుతుంది, అంటే జారిపోతుంది షోల్డర్స్. అందుకనే నేను ఇట్లా కొంచెం నార్మల్ డీపే తీసుకుంటున్నా. అండ్ దీనికి బ్యాక్ ఓపెన్ ఉంటుంది, హుక్స్ వస్తాయి బ్యాక్కి, ఫ్రంట్కి ఏముండదు. ఇట్లా మంచిగా రౌండ్ షేప్ కట్టేసేసుకోవాలి. మధ్యలో ఫోల్డింగ్ ఉంది కాబట్టి అట్లా కనిపిస్తుంది, అని కరెక్ట్ రౌండే ఉంది. ఇట్లా కట్టేసేసుకున్న తర్వాత దీన్ని సేమ్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కట్టేసేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చూసి నేర్చేసుకోవచ్చు. సేమ్ మనం ఎట్లయితే కట్టేసుకున్నామో దాన్ని డైరెక్ట్ దీనిపైన ఇట్లా పెట్టేసి కట్టేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది. మళ్ళీ డబుల్ ఫోల్డ్ 4 ఫోల్డ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఆల్రెడీ మనం మెయిన్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా, దానిపైన ఇట్లా 2 ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది మనకి. అండ్ హ్యాండ్స్ కూడా నేను అప్పుడే పెట్టేసుకుంటున్నా, అయితే అన్నీ ఒకటేసారి కట్టేసేసుకోవచ్చు అని. హ్యాండ్స్ కూడా పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ మనం ఎట్లయితే కట్టేసుకున్నామో దానికంటే ఒక 2 సెంటీమీటర్స్ అట్లా కొంచెం ఎక్స్ట్రా ఇట్లా కట్టేసేసుకున్నాం అనుకో, అయితే కుట్టేటప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు, తొందరగా అయిపోతుంది. అట్లా కట్టేసేసుకొని డబుల్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసేసుకోవాలి. అయితే మనకు 2 అయిపోతాయి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 ఒకటేసారి కట్టేసేసుకున్నాం కదా, ఇప్పుడు 2 హ్యాండ్స్ డబుల్ ఫోల్డ్ ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ 2 మనం ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా కట్టేసేసుకుంటే అయిపోయింది. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫ్రిల్స్ కోసం అన్నమాట, నేను ఫ్రిల్స్ కోసం ఇట్లా ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నా డబుల్ ఫ్రిల్ పెడదాం అనేసి, కానీ సింగిల్ ఫ్రిల్లే పెట్టినా నేను హ్యాండ్స్కి, అదే కొంచెం హెవీగా అయిపోయింది నాకు. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు, బాగా గుబురు గుబురు బాగుంటాయి ఇంకా. సో నేనైతే దాన్ని సింగిల్ ప్లీట్సే అంటే సింగిల్ ప్లీట్సే పెట్టిన. నేను మొత్తం స్టిచ్చింగ్ కూడా నేను పెడతా, ఈజీగానే ఉంటుంది. అండ్ దీన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసేసుకొని మన హ్యాండ్స్ ఎంతైతే తీసుకున్నా, మనం 4 అట్లా తీసుకున్నాం కదా హ్యాండ్స్, దానికంటే ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే మనం పైన కింద కొంచెం ఫోల్డ్ వేసి ఫ్రిల్స్ పెడతాం కదా, దానికోసం ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకో, అయితే మనకు కరెక్ట్ వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా మెజర్ చేసుకొని కట్టేసేసుకోవాలి, మనకి ఎంత కావాలంటే అంత. ఇట్లా 5.5 or 6 అంతే, దానికంటే ఎక్కువ తీసేసుకుంటే మరి పెద్ద అయిపోతాయి. మన హ్యాండ్స్కి కొంచెం పెద్ద ఉంటే అయిపోతుంది హ్యాండ్ ఫ్రిల్స్. మన నార్మల్ హ్యాండ్స్ 4 అట్లా ఉంటాయి కదా, ఇవి 6 పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటాయి మనకి. 5 or 6 మీరు ఎంత ఫోల్డ్ చేస్తే అంత. నార్మల్గా కొంచెం ఫోల్డ్ వేసేసి ఇంకా పీకో వేసేసుకుంటే ఇంకా బాగుంటాయి, మంచిగా లేయర్స్ ఇట్లా మంచిగా కనిపిస్తాయి పీకో వేసుకుంటే. అయిపోయింది కట్ చేయడం, అయిపోయిన తర్వాత ఇప్పుడు కుట్టడం. ఫస్ట్ ఇట్లా మొత్తం లెహంగా మొత్తాన్ని ఇట్లా కింద పైన ఫోల్డ్ వేసేసుకొని ఇట్లా బాక్స్ ప్లీట్స్ మిడిల్లో నుంచి ఇట్లా బాక్స్ ప్లీట్స్ పెట్టేసుకోవాలి. నేను మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తలేను, ఈజీగానే ఉంటుంది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది ఇక ఫ్రిల్స్ అన్నీ. ఇప్పుడు కింద అయిపోయింది కదా ఫ్రిల్స్ పెట్టడం, ఇప్పుడు పైన పెట్టేసుకోవాలి అన్నీ. కింద మనం బాక్స్ ప్లీట్స్ పెట్టినాం కదా, పైన అన్నీ ఒకటే లేయర్లు అంటే సింగిల్ ప్లీట్స్ పెట్టేసుకోవాలి అన్నీ. మొత్తం మనకి ఎంత అయితే ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పెట్టేసుకోవాలి, అటు ఇటు ఫోల్డ్ వేసేసుకొని పెట్టేసుకోవాలి ప్లీట్స్ అన్నీ నీట్గా. అన్ని సైడ్కి అటు ఇటు ఫోల్డ్ వేసేసుకొని పైనుంచి అన్నీ నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే, తర్వాత లోపల లైనింగ్ జాయింట్ వేసుకోవాలి. ఇట్లా పైనుంచి అన్నీ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి.
లైనింగ్ ఇంకా మనం వేరే పాలిస్టర్ లేదా కాటన్ అట్లా తీసుకుంటే ఇంకా బాగుంటుండే డార్క్ కలర్గా. కాకపోతే నేను దీనే రివర్స్ చేసి లోపల నేను శారీ పెట్టుకోటి యూజ్ చేసిన కాబట్టి అట్లా ఉంది. అయినా బాగానే ఉంది. ఇట్లా జాయింట్ వేసుకున్న తర్వాత నేను లోపల లైనింగ్ కూడా జాయింట్ వేసేసుకున్నా, అది చూపించలేదు. దాన్ని కూడా మనం ఎంత వీలైతే అంత చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవాలి. అయితే మస్తు నీట్గా కనిపిస్తుంది పెద్దవి పెట్టడం కంటే. ఇంకా బాక్స్ ప్లీట్స్ కంటే ఇట్లా సింగిల్ ప్లీట్స్ బాగుంటాయి. లోపల లైనింగ్ కూడా నేను కింద జాయింట్ వేసేసుకున్నా, కింద ఫోల్డ్ చేసి. ఇప్పుడు పైన మనం పట్టీ పెట్టేసుకోవడం అంతే. హిప్ బెల్ట్ పెట్టేసుకోవాలి పైన. నేను హిప్ బెల్ట్లో నాడా యూజ్ చేస్తున్నా కాబట్టి నేను డబుల్ ఫోల్డ్ వేసి కుట్టేసుకుంటున్నా. ఇట్లా కుట్టేసుకొని సైడ్కి జాయింట్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లా జాయింట్ వేసేసుకోవాలి. మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన బెల్ట్ కూడా కుట్టేసిన కదా, కుట్టేసిన తర్వాత లోపల నాడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ నాడ వద్దనుకుంటే ఇట్లా హుక్స్ కూడా పెట్టేసుకోవచ్చు, ఇంకా టైట్గా నీట్గా ఉంటుంది. అట్లా కుట్టేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని రివర్స్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా సేమ్ అట్లనే మనం నార్మల్గా ఎట్లయితే డైలీ కుట్టేసుకుంటామో అట్లా పైపింగ్ వేసుకున్నా కానీ ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కాకపోతే తొందరగా అయిపోతాయని నేను ఇట్లా అన్నీ రివర్స్ చేసేసుకుంటా. కాకపోతే వేరే వాళ్ళే కస్టమర్స్ ఇక కొంచెం మ్యాండేటరీ మాకు పైపింగ్ కావాలి అని అంటే మాత్రం చేస్తా, కానీ ఎక్కువ చేయను ఎందుకంటే ఎక్కువ అడగరు ఇక్కడ పైపింగ్. కొందరు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం చేస్తా. సేమ్ అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనం ఫ్రిల్స్ కోసం తీసుకున్నాం కదా, దాన్ని అటు ఇటు ఫోల్డ్ చేసేసుకోవాలి. సేమ్ చూపిస్తున్నట్టు అట్లా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి డబుల్ ఫోల్డ్ మనం శారీ కొంగులు ఎట్లయితే ఫోల్డ్ చేసేసుకుంటామో అట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి 2 సైడ్స్ కూడా. అయితే మనకి ఫ్రిల్స్ మనం బయట కనిపించేటట్టు పెడుతున్నాం కాబట్టి మనకి దారాలు వెళ్ళకుండా ఉంటాయి. సేమ్ నేను చూపిస్తున్నట్టు కుట్టుకోండి, అయితే ఈజీ ఉంటుంది. కొంచెం బిగినర్స్ కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, కొత్త నేర్చుకునే వాళ్ళకు అర్థం కావాలనేసి ఇంత డీటెయిల్గా చెప్తున్నా నేను. అయితే మనం ఇప్పుడు కొంచెం మనం జాయింట్ చేసుకుంటాం కదా హ్యాండ్, అంత ఫ్యాబ్రిక్ వదిలేసి హ్యాండ్స్కి దాని సైడ్ నుంచి ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలి. మొత్తం ఉంది కదా మనం ఫ్రిల్స్ పెట్టుకునే ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా మనం హ్యాండ్ పైనే ఇట్లా డైరెక్ట్ ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఇట్లా సపరేట్ కూడా పెట్టేసుకోవచ్చు మీరు, కాకపోతే నాకు తొందరగా అయిపోతాయని నేను ఇట్లానే పెట్టేసుకుంటున్నా అదే హ్యాండ్ పైన నుంచి వెళ్ళి. సేమ్ నేను చూపిస్తున్నట్టు అట్లా పెట్టేసుకున్న తర్వాత అయిపోతుంది అన్నమాట ఒక హ్యాండ్. తర్వాత 2 హ్యాండ్స్ని కూడా సేమ్ ఇట్లానే ఫ్రిల్స్ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. అన్నీ మొత్తం హ్యాండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే ఆ సైడ్ ఆర్మోల్ రౌండ్ నుంచి ఇటు సైడ్ వరకు మొత్తం హ్యాండ్ అంతా కూడా అట్లనే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది. సో బోర్ ఫీల్ అవ్వకుండా మొత్తం చూడండి, అయితే మీకు మంచిగా అర్థమవుతుంది. ఎంత డిజైనర్ డ్రెస్నైనా సరే మనం ఇట్లా ఇంట్లోనే కుట్టుకోవచ్చు మంచిగా. సేమ్ ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మనకు ఫ్రిల్ హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. సేమ్ ఇంకో హ్యాండ్ని కూడా అంతే రెడీ చేసేసుకోవాలి. అండ్ పైన నేను కొంచెం కనిపించేటట్టు ఫ్రిల్ పెట్టినా, దాని కింది నుంచి వెళ్ళి మనం స్టిచ్ చేసేసుకోవాలి బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు. ఇట్లా 2 హ్యాండ్స్ ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ కూడా మనం నెక్ జాయింట్ వేసేసుకోవాలి. నెక్ పట్టి లేదా మనం రివర్స్, ఇప్పుడు హ్యాండ్స్కి ఎట్లయితే రివర్స్ చేసేసుకున్నామో సేమ్ అట్లనే రివర్స్ చేసుకోవచ్చు. ఇట్లా 2 నెక్స్కి కూడా రివర్స్ చేసేసుకొని, ఒకటి ఫ్రంట్ ఉంది కదా, ఒకటి బ్యాక్ ఉంది. అయితే ఫ్రంట్ సైడ్ అట్లనే ఉంచేసుకొని బ్యాక్ సైడ్ మాత్రం మనం ఓపెన్ చేసేసుకొని హుక్స్ పెట్టేసుకోవాలి. హుక్ పట్టి కాజా పట్టి పెట్టేసుకోవాలి. ఒకవేళ ఇది నేను మొత్తం చూపించలేను కదా ఇంట్లో ఇట్లా రివర్స్ చేయడం, అది కావాలనుకుంటే నా ముందు వీడియోస్లో ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా వద్దు, ఇంత స్లో వద్దు, కొంచెం ఫాస్ట్గా చెప్పండి అంటే కూడా
కావాలనుకుంటే చెప్పండి, ఇంకా కొంచెం ఫాస్ట్గా కూడా చెప్తా. ఇంత డీటెయిల్డ్గా వద్దు మాకు తెలుసు అనుకుంటే. సేమ్ ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఒక పట్టి కాజా పట్టి చేసేసుకోవాలి. అండ్ కింద కూడా జాయింట్ చేసేసుకోవాలి. కింద ఒక పట్టి పెట్టేసుకోవాలి నడుము పట్టి దగ్గర. అట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనం ఇట్లా కొంచెం ఫ్యాబ్రిక్ ఇట్స్ పెట్టినాం కదా కుట్టు కోసం, అది కూడా సేమ్ అట్లనే నేను చూపిస్తున్నట్టు అట్లా జాయింట్ చేసేసుకోవాలి. ఇట్లా జాయింట్ వేసేసుకొని సైడ్స్కి కుట్లు మనం మెజర్మెంట్స్ ప్రకారం కుట్లు వేసేసుకుంటే రెడీ అయిపోతుంది హ్యాండ్. మొత్తం బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది. ఇట్లా పైనుంచి కనిపిస్తాయి మనకు ఫ్రిల్స్. నీట్గా ఉంటుంది, మస్తు నీట్గా ఉంటుంది ఇట్లా చూడడానికి మాత్రం. వేసుకుంటే ఇంకా మస్తు గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. దీన్ని ఇంకా క్రాప్ టాప్లా స్టైల్ చేయాలి కానీ హైలైట్ ఉంటుంది నిజంగా లుక్ అయితే. ఇట్లా జాయింట్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు దీనికి డోరీస్ కావాలంటే డోరీస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా సైడ్ జాయింట్ వేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. నేను ఫ్రంట్ సైడ్ ఇట్లా ఓన్లీ నార్మల్ టక్స్ పెట్టేసుకున్నా, ఒక 1 సెంటీమీటర్ అంతా తీసుకొని రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని ఇట్లా పింక్ కలర్ దాంతో ఒక దుపట్టాతోటి పేర్ చేసిన అని. మీరు ఇంకా దీన్ని క్రాప్ టాప్లా స్టైల్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. హల్దీ ఫంక్షన్స్కి అట్లా మస్తు లుక్ ఉంటుంది. దీన్ని ఇదే కలర్ కాంబినేషన్ తోటి కాకుండా ఇంకా వేరేలా కూడా కుట్టుకోవచ్చు మనం. ఇంకా వేరే అంటే వేరే ఫంక్షన్స్కి, మెహందీ ఫంక్షన్స్కి ఇట్లా. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి అంతే. వీడియో బాయ్ బాయ్, థ్యాంక్ యూ.